హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి లాఫ్, నవ్వు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. వారు అతని జోకులపై నవ్వుతారు. వారు అతని జోకులపై నవ్వుతారు. దే లాఫ్ ఎట్ హీస్ జోక్స్. దే లాఫ్ ఎట్ హీస్ జోక్స్. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆమె బిగ్గరగా నవ్వింది. షీ లాఫ్డ్ లౌడ్లీ. షీ లాఫ్డ్ లౌడ్లీ. మనం ఫన్నీ వీడియోపై నవ్వుతున్నాం. మనం ఫన్నీ వీడియోపై నవ్వుతున్నాం. We are laughing at the funny video. We are laughing at the funny video. అతను మీటింగ్లో ఎప్పుడూ నవ్వలేదు. అతను మీటింగ్లో ఎప్పుడూ నవ్వలేదు. He has never laughed in the meeting. He has never laughed in the meeting. వారు దీన్ని చూసినప్పుడు నవ్వుతారు. వారు దీన్ని చూసినప్పుడు నవ్వుతారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కాల్ సమయంలో నవ్వుతున్నాను. నేను కాల్ సమయంలో నవ్వుతున్నాను. I was laughing during the call. I was laughing during the call. మీరు ఇప్పుడే నవ్వడం ఆపగలరా? మీరు ఇప్పుడే నవ్వడం ఆపగలరా? Can you stop laughing now? Can you stop laughing now? మనము నవ్వి క్షణాన్ని ఆస్వాదిద్దాం. మనము నవ్వి క్షణాన్ని ఆస్వాదిద్దాం. Let's laugh and enjoy the moment. Let's laugh and enjoy the moment. ఆ సమయానికి జనాలు చాలా నవ్వి ఉంటారు. People will have laughed a lot by then. People will have laughed a lot by then. మీరు నవ్వితే మీరు రిలాక్స్ అవుతారు. మీరు నవ్వితే మీరు రిలాక్స్ అవుతారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ 2, రీసాల్వ్, పరీక్షించు. మనం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అతను టీముల మధ్య గొడవను పరిష్కరించాడు. అతను టీముల మధ్య గొడవను పరిష్కరించాడు. He resolved the conflict between the teams. He resolved the conflict between the teams. నేను తప్పును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. I am trying to resolve the error. I am trying to resolve the error. ఈ సమస్య రేపటికి పరిష్కారం అవుతుంది. ఈ సమస్య రేపటికి పరిష్కారం అవుతుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినది. ఆమె అనేక కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించింది. She has resolved many customer complaints.
వారు నిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. వారు నిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. They were resolving issues yesterday. They were resolving issues yesterday. మీరు ఈ టికెట్ను పరిష్కరించగలరా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ను మనం కెన్తో చెప్పవచ్చు. మనం మీటింగ్ ముందు దీనిని పరిష్కరించుకుందాం. లెట్స్ రిసాల్వ్ ఇట్ బిఫోర్ ద మీటింగ్. లెట్స్ రిసాల్వ్ ఇట్ బిఫోర్ ద మీటింగ్. టీం శుక్రవారానికి దాన్ని పరిష్కరించి ఉంటుంది. The team will have resolved it by Friday. The team will have resolved it by Friday. మనం సరిగ్గా చర్చిస్తే దీన్ని పరిష్కరించగలము. If we discuss properly, we can resolve it. వర్క్ 3 కోఆర్డినేట్ సమన్వయం చేయు. నేను ఈ ఈవెంట్ను సమన్వయం చేస్తాను. I will coordinate the event. I will coordinate the event. ఆమె పనులను చాలా బాగా సమన్వయం చేస్తుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వారు కొత్త ప్రాజెక్ట్ను సమన్వయం చేస్తున్నారు. They are coordinating the new project. They are coordinating the new project. అతను నిన్న క్లయింట్తో సమన్వయం చేశాడు. అతను నిన్న క్లయింట్తో సమన్వయం చేశాడు. He coordinated with the client yesterday. He coordinated with the client yesterday. మేనేజర్ అన్ని సమన్వయం చేశాడు. మేనేజర్ అన్ని సమన్వయం చేశాడు. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు డిజైన్ టీంతో సమన్వయం చేయగలరా? మీరు డిజైన్ టీంతో సమన్వయం చేయగలరా? కెన్ యూ కోఆర్డినేట్ విత్ ద డిజైన్ టీమ్? కెన్ యూ కోఆర్డినేట్ విత్ ద డిజైన్ టీమ్? మనం రోజంతా సమన్వయం చేస్తూ ఉన్నాము. మనం రోజంతా సమన్వయం చేస్తూ ఉన్నాము. We were coordinating all day. We were coordinating all day. దయచేసి దీని గురించి హెచ్ఆర్తో సమన్వయం చేయండి. Please coordinate with HR about this. Please coordinate with HR about this. ఈ ఈవెంట్ను సిబ్బంది సమన్వయం చేస్తారు. The event will be coordinated by the staff. సమన్వయం లేకుండా ప్రాజెక్టు విఫలమయ్యే అవకాశం ఉంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.